యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ పల్మనాలజీ సదస్సు జరిగింది. బ్రాంకస్ 2025 పేరుతో 2 రోజుల పాటు ఈ అంతర్జాతీయ సదస్సు అండ్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో 3000 మందికి పైగా వైద్య నిపుణులు పాల్గొన్నారు. ఊపిరితిత్తుల వైద్య విభాగానికి సంబంధించిన అంశాలతో పాటు వైద్య శాస్త్రంలో ఆవిష్కరణలపైన నిపుణులు చర్చించారు. క్యాన్సర్ ట్రీట్మెంట్లో అధునాతన చికిత్సా పద్ధతులపై శిక్షణా తరగతులు నిర్వహించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్ను ముందే గుర్తించేలా పరికరాన్ని తీసుకురాబోతున్నట్లు యశోద హాస్పిటల్స్ తెలిపింది. Brancas 2025 theme: minimally invasive interventional pulmonologist with a minimally invasive thoracic surgeon collaborating, cooperating, bringing innovations for the patient care. I am sure everybody knows that minimally invasive will bring faster recovery and better outcomes. This is the theme of this 2025. Today we stand at the center of excellence because of four core points. One, passionate, hard-working pulmonologists. That is the number one. Advanced infrastructure, you name it, we have it. And multidisciplinary collaboration. I don't know, you have seen the pulmonologists are engaged with the critical care people, radiology and pathology, surgeries, all other specialties. That gives a better patient cooperation and care. మన బ్రాంకస్ అనేది కేవలం మన పల్మనరీ డిపార్ట్మెంట్లో అది కూడా దాని గురించి పెద్ద సదస్సు అని ఇంటర్నేషనల్ సదస్సు అయింది. ఇక్కడ మోర్ దెన్ 60 కన్నా ఎక్కువ మంది ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ అండ్ దేశంలో నలుకారు ఆల్ ద డిఫరెంట్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ నుండి డిఫరెంట్ ఇంటర్నేషనల్ కంట్రీస్ అండ్ ఆల్ ద స్టేట్స్ ఆఫ్ ఇండియా అందరు ఇక్కడికి వచ్చి పెద్ద ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సదస్సులన్నీ ఇంటర్వెన్షన్ పల్మనరీ ఇలా అయ్యి అది ఈ రెండు దినాల లైక్ ఈ 2 days కాన్ఫరెన్స్ వాజ్ అ గ్రాండ్ సక్సెస్ అండ్ ఐ థింక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాన్ఫరెన్సెస్ ఇన్ ద కంట్రీ. బ్రాంకోస్కోపీ అనే ఒక పల్మనరీ విభాగాన్ని స్టడీ చేయడం జరుగుతుంది. ఈ పల్మనాలజీ విభాగంలో ఇంటర్వెన్షన్ పల్మనాలజీ అనేది ఒక సబ్ బ్రాంచ్గా చెప్పుకుంటాము. దీంట్లో మనం ఊపిరితిత్తుల యొక్క క్యాన్సర్కి సంబంధించిన అధునాతనమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, క్యాన్సర్ని తొందరగా ఎలా కనిపెట్టి దాన్ని క్యూర్ చేయగలమో ఇటువంటి న్యూ మెథడ్స్ అన్నీ డిస్కస్ చేస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ 3 times చేయటం జరిగింది ఈ కాన్ఫరెన్స్. ఈ 4th కాన్ఫరెన్స్ అన్నిటికన్నా పెద్ద కాన్ఫరెన్స్గా పేరు తెచ్చుకుంది.